స్వాగతం TDM 24 న్యూస్ కు. వారసత్వ కట్టడాలకు అంతర్జాతీయ అంగులు. దేశీయ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక అభివృద్ధి ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీతో కలిసి చార్మినార్ చౌమహల్లా ప్యాలెస్ను సందర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ ఏప్రిల్ 15 చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి గౌతమి, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జునరావుతో కలిసి ఆయన చార్మినార్ చౌమహల్లా ప్యాలెస్ను సందర్శించారు. ఈ సందర్భంగా చార్మినార్తో పాటు పరిసర ప్రాంతాల్లో కలియ తిరుగుతూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, అందులో భాగంగా మచిలీ కామన్ పునరుద్ధీకరణ కోసం ఇప్పటికే కులికుత్ బుషా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 3.64 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ పనులకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని, అలాగే షేర్-ఈ-బాతిల్ కామన్ రినోవేషన్ పనులను కూడా తక్షణమే చేపట్టాలని, చార్మినార్ వద్ద ఉన్న ఫౌంటైన్ను పర్యాటకులను ఆకర్షించేలా సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూపొందించిన నూతన పర్యాటక విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు జూపల్లి తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా అటు ఆదాయం, ఇటు స్థానికులకు ఉపాధి పెరుగుతుందని చెప్పారు. నగర వారసత్వ సంపదపై ప్రత్యేక దృష్టి. హైదరాబాద్ నగరాన్ని పర్యాటక పరంగా ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించి నగర వారసత్వ సంపదను కాపాడుతూనే ఆధునిక అంగులు అద్దుతామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ये रास्ता है, पैक करिए ऑफर चल रहा है। मैं आपको बहुत है यार। సీలింగ్ అయిన తర్వాత కింద ఆర్నమెంటల్ వర్క్ పెయింటింగ్ చేస్తుంది. స్లాబ్ వేసి అవును సార్, ఇదే తయారు చేసి పైకి లేదు శివారా కంపెనీ సీలింగ్ ఆర్నమెంటల్ డిజైన్ మొత్తం తక్కువ వర్క్ మొత్తం సో మన పెయింటింగ్ కూడా ఇప్పుడు వరకు క్లియర్ ఉంది సార్. ఈరోజు నాటు కార్వాన్ నియోజకవర్గం, గోల్కొండ ఫోర్టు, కుతుబ్ షా హౌస్ అక్కడికి వెళ్ళి చార్మినార్ రావడం జరిగింది. చార్మినార్ ఎమ్మెల్యే గారు జుల్ఫికర్ అలీ గారు, అట్లాగే టూరిజం ఎండి గౌతమి గారు ఈ అన్ని ప్రాంతాలు చూసి ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం, ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజ్ అయ్యింది, ఇంకా టూరిస్టుల్ని అట్రాక్ట్ చేయాలంటే ఈ ప్రాంతాల్లో ఏం చేయాలి, ఈ యొక్క ఆర్చులు కావచ్చు, మినార్స్ కావచ్చు, లాడ్ బజార్ కావచ్చు,
ఈ ఈ యొక్క పరివాహక ప్రాంతంలో సర్దార్ మహల్ ఈ మొత్తం ఏరియా కూడా చూసి ఇప్పుడు హైదరాబాదులో ఉన్న జనాభా 1,40,00,000. అట్లాగే రాష్ట్రం నుంచి విదేశాల నుంచి కూడా దేశం నుంచి వస్తూ ఉంటాం. ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా గొప్పగా ఎట్లయితే ఆగ్రా తాజ్మహల్ చూడడానికి పోతూ ఉంటారో హైదరాబాద్ చార్మినార్ చూడడానికి కూడా ఆ స్థాయిలో రావాలంటే కావాలంటే ఏమేం చేయాలని కింద టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా అట్లాగే మా యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా ఇవన్నీ కూడా పరిశీలన చేసి ఏమేమి శాంక్షన్స్ ఇవ్వాలా ఏమేమి కింద రావడం జరిగింది. హైదరాబాదు పట్టణంలో కూడా 1,40,00,000 జనాభా, అంటే సుమారుగా ఇంచుమించుగా 40% రాష్ట్ర జనాభా ఎరాలో ఉంది. సో హైదరాబాదుకు ఇంకా అట్రాక్షన్ వచ్చే విధంగా ఏ కూడలలో ఏ సర్కిల్లో ఏ ప్రాంతాల్లో ఏ బిల్డింగ్స్లో ఏ మహల్స్లో ఏమేం చేయాలని కింద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. దానికి పరిశీలన చేయడానికి రావడం జరిగింది. నేను నాతో పాటు మా అధికారులందరూ తీసుకురావడం జరిగింది. స్టడీ చేసి నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. రాష్ట్రంలో టూరిజం ప్రమోషన్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే మా టూరిజం శాఖ ద్వారా కొత్త టూరిజం పాలసీ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ టూరిజం ప్రమోట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు కావాలి. ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయదు. ఎందుకంటే అందుకని ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా నూతన టూరిజం పాలసీ ద్వారా హైదరాబాద్తో పాటుగా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో నీటి జలాశయాలు కావచ్చు, అటవీ ప్రాంతం కావచ్చు, అట్లాగే హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు, అట్లాగే టెంపుల్స్ కావచ్చు, రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిని పెద్ద ఎత్తున వసతులు కల్పించి అట్రాక్షన్ వచ్చే విధంగా చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం, అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా కొన్ని నిధులు కేటాయించడం జరిగింది. అది ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం